ఫరీదాబాద్లో ఉగ్ర కుట్ర దేశవ్యాప్తంగా కలవరబెట్టింది. ఉగ్ర కుట్రలో దాదాపు 12 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై కేంద్రం చాలా సీరియస్గా ఉంది. ఉగ్ర కుట్రలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేది లేదంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్లో ఉగ్ర కుట్రలో భాగమైన వైద్యులు అని తేలటంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న ఒక ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్, మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అతడే ఈ ఉగ్ర మాడ్యూల్ని నడిపిస్తోంది. మొత్తం వెనక ఉండి మాస్టర్ మైండ్ అంతా కూడా మన దేశంలో చాలామందిని ఉగ్రవాదం వైపు ఉసిగొలపటానికి ప్రయత్నం చేసినటువంటి సూత్రధారి ఇతనే ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్. అతన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి గురించి ఆరా తీస్తే ఒళ్ళు గగురు పొడిచే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇర్ఫాన్ది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతం. వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయటంలో కీలక పాత్ర పోషించాడు ఇతను. అతడు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. అతడు నౌగాంలో ఒక మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు నెరుపుతూ మరొక వైపు ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొంది ఆ ఉగ్ర సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం, వీడియోలు ఇవన్నీ కూడా వైద్య విద్యార్థులకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి పంపించడం తరచుగా విద్యార్థులకు పంపిస్తూ ఉంటాడు. ఇతను పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు కాబట్టి డాక్టర్స్తో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ డాక్టర్స్కి సంబంధించి ఏదైతే ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు, డాక్టర్లకు కూడా ఈ భావజాలాన్ని నూరిపోశాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో అతడు సంప్రదింపులు జరుపుతూ ఆ భావజాలానికి ఇతడు ప్రభావితం అవటమే కాకుండా ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసి ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందులో చదువుకున్న వాళ్ళు మాత్రమే, వాళ్ళు ప్రొఫెషనల్స్ని మాత్రమే ఈ ఉగ్రవాద భావజాలాన్ని అలవాటు చేసి పదే ఆ వీడియోలు చూపించడం, మనం ఈ విధంగా చేయాలి, మనం ఆ విధంగా చేయాలి, మన లక్ష్యం ఇది, మనం ఈ విధంగా పోరాటం చేయాలి, ఇలాంటి భావజాలం మొత్తం కూడా హింసను ప్రేరేపించే విధంగా వాళ్ళని తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళని ఆ విధంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్. అతని గురించి సమాచారం ఒక్కొక్కటి వెలుగు తీస్తుంటే గత కొన్ని రోజులుగా మొత్తం అతని ట్రాక్ రికార్డు, టెలిగ్రాఫ్ యాప్ నుంచి వీళ్ళు ఎవరెవరితో టచ్లోకి వచ్చారు, ఎవరెవరితో వీళ్ళు మెసేజ్లు పంపించాడు, ఏ రోజు ఏం చేయాలి, ఎక్కడ పేలుడు పదార్థాలు తయారీకి కావాల్సినటువంటి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా తీసుకోవాలి, ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఈ డిస్కషన్స్ అన్నీ కూడా పెద్ద స్థాయిలో చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ఇప్పుడు ఫరీదాబాద్లో ఢిల్లీలో పేలుడు కంటే ముందు, ఒకరోజు ముందు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఉగ్ర కుట్రకు ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారో మొత్తం కూపీలాగితే ఫరీదాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందులో తేలారు. వాళ్ళ 8 మందిని అరెస్ట్ చేశారండి. హైదరాబాద్లో కూడా రాజేంద్ర నగర్లో ఒక డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. సో డెఫినెట్గా ఇక్కడ మెడికల్ సిబ్బంది, డాక్టర్స్, విద్యార్థులు, ప్రొఫెసర్లు వీళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఎక్కడ అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా దీన్ని నడిపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ డాక్టర్ షహీన్ ఎవరైతే మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, ఈ ఢిల్లీ పేలుళ్లలో అసలైన సూత్రధారి, ఫైనాన్షియల్గా వ్యవహరించిందంట. డబ్బులు ఖర్చు పెట్టడం, పేలుడు పదార్థాలకు సంబంధించిన వస్తువులు తీసుకురావటం, గన్స్, పిస్టల్స్, వీటన్నిటికీ ఫైనాన్షియల్గా ఉన్నది ఈ డాక్టర్ షహీన్. ఈ విషయం కూడా బయటకు వచ్చింది. సో డెఫినెట్గా చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ను కూడా అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎన్ని రోజులుగా ఈ ప్లాన్లు చేస్తూ ఉన్నది కూడా బయటకు వచ్చింది. 8 మంది డాక్టర్లు దొరికిపోయారు కాబట్టి, ఇతని గురించి సమాచారం తెలిసిపోయింది కాబట్టి ఆ ఉమర్ అనేవాడు భయపడిపోయి తనను తాను పేల్చేసుకున్నాడని చెప్పి చర్చ జరిగింది. ఆ ఢిల్లీలో కారు బాంబులో కూడా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పెట్టి పేల్చేసుకున్నాడు. 12 మంది చావుకి కారణమయ్యాడు. నేను ఎలాగో దొరికిపోయే ముందు ఏదో ఒకటి చేయాలి కదా, ఆ ఉద్దేశంతో అలాంటి ఒక ఉగ్ర మనస్తత్వంతో చేసినట్టుగా తెలుస్తోంది. డెఫినెట్గా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన దేశం మీద ఎంత ఫోకస్ పెట్టిందనేది కూడా అర్థమవుతుంది.
వాళ్ళంత సీరియస్గా ఫోకస్ పెట్టకపోతే ఇలాంటి ప్రొఫెషనల్స్ని జైషే మహమ్మద్ గ్రూప్లో జాయిన్ చేసుకోవడం, ఒక స్పెషల్ మాడ్యూల్ని తయారు చేయడం, ఈ స్పెషల్ మాడ్యూల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నేరుగా సంప్రదింపులు జరిపి పేలుళ్లకు ప్లాన్లు గీశారంటే ఇది ఎంత లోతుకి వేళ్ళూనికిపోయిందో కూడా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ని లేపేస్తే కానీ మన దేశానికి ప్రశాంతత ఉండదు అని చెప్పి మన పాలకులు భావిస్తూ ఉన్నారు. ప్రజెంట్ హై లెవెల్ మీటింగ్స్ కూడా దీని మీదే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అసలు సూత్రధారి ఇర్ఫాన్ అనే వాడు అరెస్ట్ అయ్యాడు, ఈ డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఈ డాక్టర్లకి కింద స్థాయిలో ఎవరు పనిచేస్తూ ఉన్నారో కూడా కూపీ లాగుతూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా జనవరి నుంచి ప్లాన్ మొదలు పెట్టారంటండి. పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి సెర్చ్ చేయటం, దాన్ని ఏ విధంగా తయారు చేయటం. ఫరీదాబాద్లో ఇడు ముజమ్మిల్ షకీల్ అని అరెస్ట్ అయ్యాడు ఒక డాక్టరు. వాడు ఫరీదాబాద్లో అల్ఫలాహ్ యూనివర్సిటీలో ఉంటూ 2 ఇళ్ళు అద్దెకి తీసుకుని ఆ 2 ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉంచాడు. ఆ 2900 కిలోల పేలుడు పదార్థాలు మొన్న స్వాధీనం చేసుకున్నది పోలీసులు అదే. కాబట్టి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ ఢిల్లీది జస్ట్ శాంపిల్ మాత్రమే. వాళ్ళు దొరకకపోయి ఉంటే గనక మొన్న ఆ 8 మంది డాక్టర్లు అరెస్ట్ కాకుండా ఉంటే పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిగేవి. వాళ్ళు హైదరాబాద్లో ప్లాన్ చేశారా? రాజేంద్రనగర్లో ఒక డాక్టర్ దొరికాడంటే వాడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించాడో, ఎక్కడెక్కడ బాంబు పెడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడో పోలీసులకి షాకింగ్ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. బెంగళూరులో ప్లాన్ చేశారా, ముంబైలో ప్లాన్ చేశారా, పూణేలో ప్లాన్ చేశారా, అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ఆ డాక్టర్ మాడ్యూల్ మొత్తం కూడా వెలుగు తీస్తూ ఉన్నారు. కాబట్టి ఒకరోజు విషయం మొత్తం బయటకు వస్తుంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించి మొత్తం కూడా ప్రతి ఒక్క చిన్న క్లూను కూడా వదిలిపెట్టకుండా శోధిస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఎన్ఐఏ చేతికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వచ్చింది. ఆ ఎన్ఐఏ కూడా క్లియర్గా ప్రతి ఒక్క చిన్న అనుమానాన్ని కూడా వాళ్ళు వెలికి తీసి శోధిస్తూ ఉన్నారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి. జైషే ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంస్థని నామరూపాలు లేకుండా నాశనం చేయాలని చెప్పి మన భద్రతా బలగాలకు అతి త్వరలోనే ఆదేశాలు వెళ్ళబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2.0 అతి త్వరలోనే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది.